Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఈ పీపో గురించి దాని అమలు విధానం గురించి మన యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ పీపో ప్రోగ్రాం ద్వారా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపాలని, అట్టడుగున ఉన్న పేదల మేలు కోసం మరియు వారి ఉన్నతి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీపోను ప్రారంభించారు. జీరో పావర్టీ సాధించాలని అంటే, పేదరిక నిర్మూలన జరగాలంటే మన సమాజంలో పేదలకు సాధికారత జరగాలి, వారికి చేయూతనివ్వాలి. పీపోలో భాగంగా లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, హౌస్ హోల్డ్ సర్వే ద్వారా, అలాగే జిఎస్డబ్ల్యూఎస్ డేటాని గుర్తించాలి. అలాగే గుర్తించిన వారిని బంగారు కుటుంబాలుగా మనము వాళ్ళని పిలుస్తాము. అలా గుర్తించిన వారిని సమాజంలో ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వారు చేయూతనివ్వాలి. అట్టడుగున ఉన్న 20% వారిని పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపులో సహాయపడిన వారిని మార్గదర్శకులుగా గుర్తిస్తాము. వివిధ రంగాలలో అంటే వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, విద్య లాంటి విషయాలు చేయూతనివ్వాలి. సాయం పొందే వారిని ప్రభుత్వం ట్రాకింగ్ చేస్తూ మార్గదర్శనను బంగారు కుటుంబాలను సమన్వయం చేస్తుంది. సమృద్ధి సంఘం అంటే వెబ్ ప్లాట్ఫామ్ ద్వారా మార్గదర్శన వివరాలు, బంగారు కుటుంబాల వివరాలు ప్రభుత్వం సేకరించి వారికి అమలు అయ్యే సహాయ సహకారాలను కోఆర్డినేట్ చేస్తుంది. పీపుల్ కర్ణాటక సొసైటీ ద్వారా ఈ వివరాలను వెబ్సైట్ లో ఉంచబడతాయి. మనమంతా ఒకప్పుడు మామూలు కుటుంబానికి చెందిన వాళ్ళమే. మనకి వచ్చిన అవకాశాల వల్ల జీవితంలో వివిధ రంగాలలో ఎంతో కొంత ఉన్నతి సాధించాలి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ఇంకా ఎదగాల్సిన పెద్ద పేద కుటుంబాలకు సహాయం అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక గేమ్ చేంజర్ గా భావిస్తున్నాము. అలాగే పేదల జీవితానికి ఒక తోరణం చేయడానికి ఉపయోగపడే ఇది ఒక మంచి అవకాశం, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ పీపో ప్రోగ్రాం. మార్గదర్శకులుగా కొంతమందిని మేము గుర్తించాము. వాళ్ళందరూ లబ్ధిదారులను గుర్తించి వారికి చేయూతనివ్వాలి. నేను నియోజకవర్గంలో 100కు పైగా బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా చేసుకుంటారని, ఈ పీపో ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ మీటింగ్ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఈ పీపో ప్రోగ్రామ్ అనేది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్ ప్రాజెక్ట్ లాంటిది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్ అనేది కూడా. అందుకే నేను కానీ నాన్నగారు కానీ, మేము నాన్నగారు అయితే మొత్తం నియోజకవర్గంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి చేయూతం ఇవ్వడం జరుగుతుంది నాన్నగారు. అలాగే నేను కూడా ఒక 100 కుటుంబాన్ని, మన నియోజకవర్గంలో 100 కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి పేపర్ చేసుకోవాలని, సమస్య ఉంటే చదువు కానీ, ఉద్యోగం ఇచ్చే కానీ వారికి ఏ సహాయం చేయాలన్న నేను భాగస్వామ్యం చేసుకుంటున్నాను ఇప్పుడు పీపో ప్రోగ్రామ్ లో. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా సమావేశపరిచి వాళ్ళు కూడా కూర్చొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు వారు కూడా ధన్యవాదాలు. కార్యకర్తలు గారు, నాయకులు గారు, అందరికీ కూడా మీరు మన దోస్తులు కార్యక్రమం చేసి ఎంతో దిగ్విజయంగా ఈ 40 సంవత్సరాలు తిని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలో స్టేట్ మీద రాష్ట్రంలోని 7వ స్థానంలోని నిర్మించినందుకు మీ అందరికీ కూడా సాధారణమైన తెలియజేస్తూ, అలాగే మన కాకినాడ జిల్లాలో 3వ స్థానంలో తెలియజేయాలని మీ నిర్వహించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ఏ రకంగా అయితే ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ వెంటనే ఉంటుంది. ఈ దివ్య గారి ఆశీస్సులు, యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో దివ్య గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి కార్యక్రమంలో నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్ లో 3
స్థానంలోని రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నందుకు అందరూ కూడా గర్వించదగ్గ విషయం కూడా ఇదంతా కూడా మీ అందరి కృషిని మరొకసారి నమోదు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన 3 మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి అధికారుల దగ్గర గౌరవించే విధంగా ప్రభుత్వం దగ్గర గౌరవించే విధంగా మన తుని నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి 2వ స్థానంలో ఉత్తర స్థానంలోకి వెళ్ళేలాగా మనం అందరూ కూడా కృషి చేయాలి. రామకృష్ణుడి గారికి దివి గారికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరూ భాగస్వాములు వెలుగొచ్చిన వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, రామకృష్ణుడి గారి ఆశీస్సులు, భూమి గారి ఆశీస్సులు, యేసుక్రీస్తు గారి ఆశీస్సులు, అంత భగవంతుడి ఆశీస్సులు మీరు ఇంటిలో ఉండి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా వ్యాపారస్తులుగా కబురు గోపినాథ చెప్పులు మరొకసారి తండ్రి రామకృష్ణ గారికి ప్రభుత్వం గారికి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ముందుకొచ్చినందుకు మీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చదివిస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి మా నాయకురాలు ప్రభుత్వ మన శాసనసభ్యురాలు శ్రీ అమ్మ దేవి గారికి, అదేవిధంగా అధికారులకు, వేదిక ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ చేసిన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం కోసం మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. మన కంపల్సరీగా గతంలో ఏ ప్రోగ్రాం ఏదైతే ఆ ప్రకారంగా అందరూ చేయగలిగిన ప్రోగ్రాం అయ్యి ఎక్కడ వచ్చినోడే చేస్తారన్నది మాత్రం కాదు. ఇక్కడ వచ్చిన మెయిన్ బాధ్యతలు తీసుకుని సపోజ్ మా టౌన్ తీసుకొని తుని టౌన్ లో 2000 చదవని అన్నారు. ఇప్పుడు ఇక్కడ మంది మా తుని టౌన్ నాయకులు చాలా మంది వచ్చి చాలా మంది మేము ప్రకటించారు. కానీ ప్రకటించవలసిన మొత్తం 2000 టౌన్ లో ఉన్న 2000 మంది కూడా మేమందరూ బాధ్యత వహిస్తాం. మేము ఒకటే అన్నారు మొత్తం ఇచ్చేసిన నాయకుల్ని ఎండబెట్టుకుని, అదేవిధంగా రాని నాయకులు ఉన్నారు వాటి గురించి అక్కడ ఉన్న తర్వాత టౌన్ లో చాలా మంది సంస్థలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంప్రదించి టౌన్ లో మళ్ళా కూడా ఎంప్లాయర్ ఇంకా సర్వే అవుతుందన్నారు. ఇంకా పెరిగినా సరే ఇవన్నీ మేము అడాప్ట్ చేసుకుని అన్ని మొత్తం టౌన్ అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాయకులు అందరం కలిసి కూడా బాధ్యత వహిస్తామని, అదేవిధంగా అన్ని మండలాలు అందరూ నాయకులు కూడా ఇదే మొత్తం పాటిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా మనం గ్రహించాల్సిన కూటమి నాయకులు 3 పార్టీ నాయకులు మనం ముఖ్యంగా గమనించవలసింది మన నాయకులు పెట్టి ప్రోగ్రాం ఓట్ బ్యాంక్. సపోజ్ మన నియోజకవర్గంలో 13,000 మంది ఉన్నారని చెప్పారు. కనీసం కుటుంబానికి నలుగురు వేసుకున్న 52,000 మంది. ఈ 52,000 మందికి మనం సర్వీస్ చేసామంటే కనీసం 15,000 మంది కన్నా మనం రేపు పొద్దున్న ఎలక్షన్ ఓట్ బ్యాంక్ మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ ఆలోచించడం ఇష్టం. మన నాయకులు పెట్టిన ప్రోగ్రాం చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఆలోచించి పెట్టిన ప్రోగ్రాం. ఎందుకంటే మన పార్టీని కూడా బలోపేతం చేసుకోవడానికి, అదేవిధంగా మన పురుపెట్టిగా మన నియోజకవర్గంగా పూర్తి చేసిన మన నాయకులకు కూడా చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి కూడా మనం ఉపయోగపడతాం. అదేవిధంగా గ్రాంట్లు ఏ విధంగా అడుగుతున్నామో ఇలాంటి కార్యక్రమాలు మనం అన్ని నియోజకవర్గంలో ముందుంటే మన ఎమ్మెల్యే గారు మంచిగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చూసి మన దున్న ఆదేశంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని అందరూ కూడా ఇక్కడ వచ్చడం లేదా కాకుండా మన రామ్ నాయకులు అందరినీ కూడా మన మీటింగ్ చేసుకుని కలుపుకొని ఎంతమంది అంతమందికి ఎంతమంది అంశాలు చేస్తారో ఒకరికొకరు అడాప్ట్ చేసుకుంటూ ఇంకా రాని వాళ్ళు కూడా బాధ్యత వహించి అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ పేరుగా కోరుకుంటూ సెలవుస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు కార్యక్రమం పట్టు సర్వాన్ని ప్రకటించినప్పుడు ఏంటి తిన్న విధానం వారి తెలుసుకోవడానికి టైం పట్టింది. మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మా మాజీ సర్పంచ్ సత్యనారాయణ చెప్పినట్టు మా గ్రామంలో 132 కుటుంబాలు ఇంటికి జరిగింది. ఆ 132 కుటుంబాలని మా మాజీ సర్పంచ్ ఇద్దరు రామకృష్ణ గారు, అలాగే సర్పంచ్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు, అలాగే రోమలాపు గారు, టీసీఎన్ గారు, గేరు రావరాజు, అలాగే మన పోలింగ్ కప్పారావు, 6 మెంబర్స్ తో కలిసి నేను 7 కలిపి 132 కుటుంబాలను తీసుకోవడం జరుగుతుంది. దాని వరకు మళ్ళీ మాకు ఏమైనా వేయాలి కూడా చెప్పండి. మా సెలవు కలిసి మా గ్రామ 132 ఫ్యామిలీస్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
పాలన చేస్తున్న దివ్యమ్మ గారికి, రాజహంసం ముఖ్యపేటగా కనిపిస్తున్న రాజేష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, ప్రభుత్వ అధికారులకు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ P4 పథకానికి మార్గదర్శకులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఇక్కడ చిన్న స్టోరీ చెప్తానండి. అది ఎంతవరకు మీకు అవగాహన అవుతుందా, అది దేని గురించి చెప్పాను అన్నది ఒక్కసారి శ్రద్ధగా ఆలోచించండి. ఒక చిన్న మడుగులోని చాలా పురుగులు ఉన్నాయండి. ఆ పురుగు పైకి వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక రావట్లేదు. ఈ లోపలి మిగతా కమ్యూనిటీకి చాలా భయం పుట్టిందట. అసలు పైకి వెళ్తుంది, కిందకి రావట్లేదు, అక్కడ ఏం జరుగుతుంది, ఏముంది, ఏమైపోతుంది అని చెప్పేసి తనలో తాను అలా పరీక్ష చూసుకొని ఆఖరికి ఎవరో ఒక ధైర్యం చేసి పైకి వెళ్ళి మనం తిరిగి వస్తాము. తిరిగి వచ్చిన తర్వాత పైన ఏం జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, కొన్నాళ్ళకి మనం ఉంటామా పోతామా ఏమవుతామా అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని బలవంతంగా నువ్వేళ్ళు అని చెప్పేసి అందరూ అనుకొని మొత్తానికి ఒక పురుగు మొత్తం కళా పైకి వచ్చిందట. పైకి వచ్చిన తర్వాత అక్కడ వెలుగుని చూసి అక్కడ ఆ పురుగుపై సూర్యరశ్మి కిరణాలు పడి ఒక పురుగు ఒక రకమైన వెలుగు వచ్చి ఒక అత్యుత్తమ స్థాయికి ఎదిగి అలా ఎదిగి పైకి వెళ్ళిపోతుందట. కాకపోతే ఇక్కడ ఆ సూర్యరశ్మి అనేది ఎవరో మీకు చెప్పలేదండి. ఆ పురుగు మీద పడ్డ సూర్యరశ్మి, ఆ పురుగు అంత ఎత్తుకు ఎదగడానికి కారణంగా సూర్యరశ్మి ఎవరో తెలుసండి? ఎందర ఫ్యామిలీ దివ్యమ్మ గారు. అదే దివ్యమ్మ గారు ఆశిస్తున్న నాణ్యత ఉంది. నేను ఒక విద్యారంగంలో ఉంటే ఆ విద్యారంగంలో నన్ను బయటికి తీసుకొచ్చి సర్వీస్ చేసే విధంగా నన్ను చేసి ఈ P4 అనే పథకాన్ని 3 నెలల క్రితమే ఇండైరెక్ట్ గా ఆమె ఇచ్చేయండి. అదే ప్రతి వాటికి ప్రతి ఇంటికి వెళ్ళి అంటే ఆర్థికంగానే సహాయం చేయగలిగేది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ పథకం వస్తుంది, ఏ పథకం రావట్లేదు, తర్వాత ఇక్కడ డిజేబుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సదన సర్టిఫికేట్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి 15,000 వస్తుందన్న విషయం కూడా తెలియని కుటుంబాలు చాలా ఉన్నాయండి. మనం ఆర్థికంగా చేయక్కర్లేదు, ఎందుకంటే టెక్నాలజీ కొంతమందికి తెలుసు. మన సచివాలయ స్టాఫ్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయట్లేదు. నేను సభాముఖంగా చెప్తున్నాను, సర్వే చేసి అటువంటి వాళ్ళకి మనం న్యాయం చేకూర్చగలిగితే మన చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 మన పూరి నియోజకవర్గం నుంచే మనం సాధించగలుగుతామండి. ఎందుకంటే 2047 ఏంటి, 2047 కి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాం, 100 సంవత్సరాలు తర్వాత మనం ఎలా ఉన్నాం చూపించడానికి 2047 ఈ పథకాలు ఎంతో అన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు మార్గదర్శకులు కావాలంటే ప్రతి ఒక్కరి మీద దివ్యమ్మ గారి యొక్క సూర్యరశ్మి పద్ధతి అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదుగుతారు. ఆ వేలో పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. ప్రతి కుటుంబం బంగారు కుటుంబంగా మారుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమీ తెలియదు అని కలిసి ఒక మడుగులో ఉండిపోకుండా మీరు పైకి వచ్చేటట్లయితే దివ్యమ్మ గారు సూర్యరశ్మి మీద పడి మీరు ఒక స్థాయికి ఎదుగుతారు. అలా మీరు చేయకపోతే చాలా బంగారు కుటుంబాలు తయారయ్యి పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అన్వర, జై అన్వర, జై దివ్యమ్మ గారు, జై దివ్యమ్మ గారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన 50 మందికి, ముఖ్యంగా దివ్యమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూడా సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అబ్బాయి గారికి, మన గౌరవ శాసనసభ్యురాలు దివ్య గోపీనాథ్ మేడం గారికి, నా లక్ష్యంగా విష్ణులు రాజేష్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, భువనేశ్వర్ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సేవాభావంతో చేసినటువంటి అనేక మంది ప్రముఖులకు, అది కార్యకర్తలకు, ఓటమి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ P4 అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. నాకు ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో ఇష్టం, ఎవరు రామకృష్ణ గారు విజయంలో అంటే అంతకంటే ఇష్టం. అందుకనే ఈ పార్టీలో నేను ఏం ఆశించకుండా నాలో 25 సంవత్సరాలు పనిచేసి ఉంటే
కొంతమంది నాయకులు అప్పట్లో నాయకులు ఎన్ని నాయకులు కాదండి అప్పటి నాయకులు ఎన్ని ఇబ్బంది పెట్టినా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన ప్రజలు రామకృష్ణ గారి నిజానికి పనులు రాష్ట్రానికి కావాలనే ఉద్దేశంతో మనం చేసిన కూడా సేవ కాబట్టి ఆ ఉద్దేశంతో నా అన్నాడు పార్టీలో క్రియాశీలకంగా నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫుట్బాల్ కార్యక్రమం చంద్రబాబు గారు తలపెట్టినప్పుడే మన వంతు ఏదో రకంగా సాయం చేయాలని ఆలోచన నాకు వచ్చింది. అదే విధంగా ఇక్కడ అంటే మన పొలిటికల్ కాకుండా నా అభిప్రాయం ప్రకారం నాకు చూసిన ఏంటంటే ఇందులో చాంబర్ ఆఫీస్ లో చాంబర్ ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థలు చాలా ఉందో వాటితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే రాజకీయ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నిజమైన రిజల్ట్స్ ఒప్పుడుగా కాకుండా నిజమైన రిజల్ట్స్ ఆ రకంగా వస్తుందని చెప్పేసి నేను ప్రభుత్వం భావిస్తున్నాను. ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి నరేంద్రని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో నా వంతుగా మరి జ్ఞానమ్మ గారు కానీ రామకృష్ణ గారు ఏ బాధ్యత చెప్తే ఎన్ని కుటుంబాల అభివృద్ధి అన్ని కుటుంబాలకి ఆర్థికంగా కానీ మోడల్గా కానీ కేవలం ఒక వ్యక్తి సహాయం చేయాలంటే ఆర్థికంగానే చేయలేదు మోడల్గా కూడా ఎన్నో సమస్య వచ్చినప్పుడు నేను ఉన్నాను నీకంటే బలంగా ఉండదు ఆర్థికంగా కూడా చేయొచ్చు కానీ ఆర్థికంగా ఉన్నవాడు తప్పనిసరిగా ఆర్థికంగా కూడా చేయాలి. అది మన ధర్మం. ప్రతి ఒక్కరికి ఒక సేవ చేయాలన్నటువంటి కార్యక్రమం ఆ కాన్సెప్ట్ చాలా గొప్ప కార్యక్రమం. అది అందరూ కూడా నలుగురు మనతో పాటు మన నలుగురు కూడా బాగుండాలన్న ఆలోచన ఉన్నప్పుడే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ గ్రామం కానీ బాగుపడడానికి అవకాశం ఉండదు. సో ఇంత చక్కటి కార్యక్రమం నాకు అవకాశం లభించినది జ్ఞానం గారికి మా హృదయపూర్వక తెలియజేసుకుంటూ సెలవు. ఎమ్మెల్యే దివ్య మేడం గారికి అలాగే రాజేష్ గారికి భువనేశ్వర్ గారికి అలాగే మిగతా పెద్దలకు డిపార్ట్మెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. పీఫోర్ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. పీఫోర్ విధానంలో చట్టత అనే పదం అవడం చాలా మంది మన ఆర్థిక చేసుకుంటున్నారు. కానీ మన ఆస్తులు మనకి దానం చేయాలని ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని ఉంటే చేసుకోవచ్చు. కానీ మన ఆస్తులు దానం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మామూలు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని రకాలుగా మామూలు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఏంటంటే మనం అందరినీ ఒకేలాగా చూస్తాం కానీ అందులో మన బాధ్యతగా ఒక 10 మంది అని 20 మంది అని అలాగే మేడం చెప్పినట్టు 100 మంది అని వాళ్ళకి మామూలుగా అంటే మనకి ఎక్కువైపోతే ఆర్థికంగా చేయవచ్చు కానీ వేరే రకంగా మామూలుగా వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పైకి ఆ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాన్ని మనం అందరూ దృష్టిలో పెట్టుకుని మనకి ఉన్నంత వరకు కుటుంబాన్ని 10 అవ్వచ్చు 20 అవ్వచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకొని వాళ్ళకి మామూలుగానే ఆర్థికంగానే సపోర్ట్ చేయాలని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ చూసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే దివ్య మేడం గారికి అలాగే మన సీనియర్ నాయకులు రాజేష్ గారికి అలాగే వేదిక నడిపించిన సభాధ్యక్షులు అబ్బాయి గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి ముఖ్యంగా మన ప్రీతం నాయకులు మన యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన కుటుంబ ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఇది ఓన్లీ డబ్బులతో పని కాదు. మన సర్వీస్ P4 అంటే ఎవరికైనా ఏదైనా పథకాలు రాకపోతే వాటిని మనం దగ్గరుండి రప్పించడం మనం దానికి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈ కార్యక్రమం రాజకీయంలో చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో కొంతమంది పథకాలు వస్తలేదు. ఆ పథకాలు ఏ రకంగా రావాలన్నది మనం తెలియజేయడం ఈ P4 పథకం. అందుకోసం మన మేడం గారు నాకు ఎన్ని కుటుంబాలు చూసుకోమంటే అలాగే రాజేష్ గారు సార్ రామేష్ గారు ఎన్ని కుటుంబాలు చూసుకోమన్నా నేను మాత్రం చదవం మా బీచ్ రోడ్ లో ఉన్న మా మధ్యగారి కానీ అలాగే కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తానని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శాసనసభ్యులు యనమల దివ్య గారికి యనమల రాజేష్ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక ముందు పెద్దలకు
ఈ P4 కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడానికి కారణం నిత్యం మనం చేసే కార్యక్రమాలే మనస్ఫూర్తిగా మన ప్రజల్లో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేయాలని ఏదో డబ్బు దానం లేకపోతే వాళ్ళకి ఏదో మన ఆస్తులు దానం చేయాలని కాకుండా సేవాపూర్వకంగా చేయాలని ఈ కార్యక్రమం కల్పించారు. ఒకవేళ మనలో అంత స్తోమత ఉంటే మనం చేయొచ్చు, తప్పులేదు. కానీ ఈ కార్యక్రమాన్ని సేవా దృక్పథంగా చేస్తూ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా మనం నియమిస్తున్నారు. మనం చేసే కార్యక్రమం ఏంటంటే వాళ్ళు మీరు బిగర్ పావర్టీ లైన్ లో ఉన్నారు కాబట్టి మీకు ఈ కార్యక్రమాలు వచ్చేయమ్మా మీరు చేసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి మనం చెప్తే వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్తుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా చేయాలనుకున్నా కూడా దీంట్లో అభ్యంతరం లేదు. ఇక చాలా మంది చేసుకుంటూ ఉంటుంది పార్టీ. కాబట్టి నా వంతుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎన్ని కుటుంబాలు అయితే ఇస్తారో అన్ని కుటుంబాలను దత్త తీసుకుంటారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. వేదిక మీద ఉన్న వేదిక పైన నాయకులకి అందరికీ నమస్కారాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉద్యోగస్తులు ధన్యవాదాలు. నేను పార్టీ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మాకు సేవా దృక్పథం ఎక్కువ. ఏదైనా కంపెనీ ఎవరికైనా వచ్చినా ఏదైనా సమస్యలు ఎప్పుడు కూడా ముందుంటాం. ఎవరికి ఏ ఆపదన్నా ఏం చేసినా టౌన్ లో విషయాల్లో కూడా మేము కంపల్సరీ పాల్గొంటాం. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం పెట్టారు. ఈ సేవా కార్యక్రమం కొత్తగా కాదు కానీ మా వంతు మేము సహకారం చేస్తామని వాటి తరఫున అభిమానంగా అందరికీ సహాయ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే రాజేష్ గారికి, అలాగే రమేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, రాబాయ్ గారికి, ఇంత చక్కటి మన ప్రభుత్వం మన సీఎం గారు ఇంత పేద బడుగు వర్గాలైనటువంటి ఈ యొక్క జరిగినటువంటి మనకి భగవంతుడు స్వరూపంగా శిక్ష ఉంది కాబట్టి మరి మనకి దీపోత్సవ అనే కార్యక్రమం పెట్టి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం నెరవేర్చేశారంటే మన ప్రభుత్వ విధానాలను చూసుకుంటే చక్కటి కార్యక్రమాలు పెట్టినందుకు ప్రజల్లోకి ఇది ఎమ్మటినే కూడా వస్తుంది. అలాగే నా గ్రామంలో కూడా నేను కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని ప్రభుత్వ ఆదేశాల వరకు మా మండల ఆదేశాల వరకు మా గురువేలు రామకృష్ణ ఆదేశాల వరకు కూడా నేను నా పేదలకి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి సేవ చేస్తానని ఈ సభాపూర్వకంగా సెలవుకుంటున్నాను. నూతన నాయకులైనటువంటి మా ఎమ్మెల్యే రామకృష్ణ గారికి, అలాగే వేదిక నాయకులైనటువంటి కూటమి నాయకురాలు మా సోదరి తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే విజయమ్మ గారికి, అలాగే వేదిక ఇతర పెద్దలకు, వేదిక ముందు ఆశించినటువంటి అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధానంతో ఈ పథకం పెట్టవచ్చు కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నుంచి మాకు తెలిసి రామకృష్ణ గారు అదే విధానాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇన్నాళ్ళు మా నియోజకవర్గాన్ని పరిపాలించడానికి సందర్భంగా. అలాగే అదే విధానంతో మరి మా సోదరు గారు కూడా పాటించి ఆయన కంటే ఇంకా ప్రసిద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సభాపతిగా నేను మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో చాలా మంది వచ్చి 30 కుటుంబాలు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇంకా కొంతమంది ఎక్కువ తీసుకోవడం ఉత్సాహం చూపించలేమో అలా చూపెట్టాలంటే నాన్నగారు రికమెండ్ చేసి మా జనసేన పార్టీ తరఫున మరిన్ని కుటుంబాలకు గుర్తుగా నేను దోహదపడతామని చెప్పి, అలాగే నా వంతుగా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఉన్నారు కాబట్టి P4 ఆదేశాల ప్రకారంగా మన రాజేష్ గారికి, చైర్మన్
మేడం గారికి మన కార్యక్రమాలకి నాకు నమస్కారాలు. ఇప్పుడు మీ పుత్తూరులో 132 కుటుంబాలు ఉన్నాయి. P4లో ఆ 132 కుటుంబాల్లో మన కమల రామకృష్ణ, నేను, అలాగే మా గోవింద అప్పారావు, మిగతా అప్పుడు ఇప్పుడు ఉన్నారు 4-5 ఉన్నాం. ఈ 5 కూడా 132 కుటుంబాలు మేడం జీరో జాబ్ చేసి మేడం గారికి ఈ సభా ప్రకారంగా ప్రమాణం చేస్తుంది. మన గౌరవ పెద్దలకు మండల ఉద్యోగస్తులకు అందరికీ నమస్కారాలు. ఇది మనం పొలిటికల్గా ఉండేటప్పుడు చాలా మంది ఈ రకమైన సహాయాలు సహకారాలు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి P4 అని ఒక విధానాన్ని తీసుకొని వచ్చి ఒక మార్గదర్శిగా సెలెక్ట్ ద్వారా మనందరికీ గుర్తింపు వచ్చేలాగా మనం చేసే సర్వీస్ కి గుర్తింపు వచ్చేలాగా చేస్తున్నారు. కాబట్టి మన మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకుని ముందుగా మా ముఖ్యమంత్రి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాజకీయంగా కాకుండా ఒక విద్యా సంస్థని నడుపుతున్నాను. కాబట్టి ఈ విద్యా సంస్థలో చదువు విద్యార్థులు కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఫీజు కన్సెషన్ ఇవ్వాలి, వాళ్ళ విద్యార్థులు నేర్పుతూ గ్రాడ్యుయేట్స్ కానీ వారికి కానీ ఉద్యోగ సంపాదనలో కావలసిన నైపుణ్యాన్ని అందించడానికి కానీ మరి పేదవారికి ఆర్థిక సహాయం చేయడానికి కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేను కూడా కొన్ని కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీనియర్ నాయకులు ఎనమల రాజేష్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి, సమావేశంలో చేతున్న అబ్బాయి గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్ళు అనేది 2 రకాలు. ఒకటి పేదవాళ్ళు, రెండోది నిరుపేదలు. అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వాళ్ళు నిరుపేదలు. అవసరాలను తీర్చుకోని అదే కూలి గుండ ఉదాహరణ ఇల్లు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. నిజంగా మనకి నిజం అనే పదం మనకి గుర్తుకొచ్చిందంటే మనకి వెంటనే మనకి ఎవరు గుర్తుకొస్తారంటే నాయకరావు గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే నిజం అనేది ఆయన ఒక మంచి ఆలోచనతో కలిగి, ఎందుకంటే మనకి ఏ కార్యక్రమం చేసినా అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మాకు పంచాయతీలో ఫస్ట్ ఇటువంటి సర్వీస్ చేయమన్నప్పుడు అయితే సర్పంచ్ గా నేను అనుకున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే మేడం గారు ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో అంటే ఎక్కువ మంది దత్తత తీసుకుని ఎక్కువ మంది సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మా నియోజకవర్గం ఆర్టీసీలో రావాలని ముందుగా కోరుకుంటూ, అలాగే నాగేష్ గారి సార్ కూడా తెలియజేస్తుంటూ ఈ దీపావళి కార్యక్రమం ఆదరణ చేయడం అంటే మాకు ఇన్స్టిట్యూట్ ఉందండి. ఆ ఇన్స్టిట్యూట్ లో ఆల్రెడీ ఇటువంటి కార్యక్రమం పిల్లలకి అలాగే కొన్ని రీఎడ్యుకేషన్ అవ్వడం, అలాగే మా విలేజ్లో కూడా గాలి ర్యాంక్ దిగి ఉన్న వాళ్ళకి ఎప్పుడు గత 40 సంవత్సరాల నుంచి కూడా
చిన్న చిన్న సేవల నుంచి ఆర్థికంగా ఇచ్చి చేయడం కూడా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఈ ఇంపోర్ట్ కార్యక్రమానికి మంచి ఆదరణ తీసుకురావాలంటే గతంలో గాలిగా దిగువ విధంగా ప్రజలు ఎక్కువ ఉండరు. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. అందరికి కూడా మరీ నియోజకవర్గంలో 11,000 ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారంటే గతంలో పంచుకుంటే 11,000 తక్కువ ఉన్నట్టే. మన నియోజకవర్గంలో ఇంట్లో 2,00,000 కుటుంబాలు ఉన్నట్టు తక్కువ ఉన్నట్టే. ఈ తక్కువ కుటుంబాల్లో మనం చేయగలిగించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు అక్కడనే ఉంటారు. నమ్మకంలో కూడా చేయగ గురించి లేకపోతే భరోసా గతంలో చెప్పాను. ఏదంటే అవసరం అయితే తప్పని పరిస్థితులు అయితే మన భాష మన నాయకుల బట్టే మనకు వస్తుంది. మనం కూడా ఆ ప్రవర్తన చేస్తే మనం మన ఇంకా మన ప్రజలు మన నమ్మని మనకి ఆదరణిస్తారు. ఈ రోజుల్లో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే గతంలో మీటింగ్ పెడితే ఒక 10 మంది స్టేజ్ కూర్చోడానికి ఒక గొప్ప ఉంది. ఇవాళ 50-60 మంది కూర్చోవస్తుంది. కూర్చోకపోతే ఏంటంటే మనం ఇచ్చే విలువ వాళ్ళు కూర్చోబెట్టాలి. అంటే ఎప్పుడు మనమే కూర్చోవాలి, మనమే ఉండాలనే కాకుండా మన తర్వాత వాళ్ళు కూడా ఎందుకు చెప్పడం కూడా ఆదరిస్తే అది ఎంతో గౌరవంగా మన పార్టీ మనం గుర్తించింది, మన నాయకులు మనం గుర్తించారు అన్న భావంతో అది హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది. మా వారు ఏదో పేరు గుర్తున్నారు, లేకపోతే ఈ నాయకులు గుర్తించారు. అలాగే మన నాయకులు మన జగన్నాథ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు ప్రోగ్రామం కానీ లేకపోతే తక్కువగా చూడడం కానీ నా చదువులో నేను జీవితంలో 29 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది పార్టీ వచ్చి అప్పటి నుంచి కూడా చాలా గౌరవంగానే ఉండాలని చూశాను. గతంలో పోల్చుకోవడం అనుకున్నాం. గత నాయకులకు గత ప్రభుత్వాన్ని మనం పోల్చుకోవద్దు. ప్రస్తుతం మన మేడంలో కూడా చాలా ఓపికగా అంటే ఎంత తిరుగుతారంటే ఎంత కష్టపడతారంటే పదవి రాకముందు కష్టపడాలి, పదవి వచ్చిన తర్వాత కూడా ఇంకా మేడం ధన్యవాదాలు తెలియదు. ఇలాగే ఎప్పుడు కూడా మేడం గారు కూడా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా మనందరినీ ఉద్దేశపడుతూ మనందరినీ కూడా పార్టీ విధానం ఇలా ఉంటుంది, మనం ఎలా కష్టపడాలన్న భావం కలిగించాలని చేస్తారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ నేను కూడా కొన్ని కుటుంబంలో ధనం దత్తత తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు అలాగే ఆశ్చర్యమైన రాజేష్ గారికి అలాగే వారికి అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న అబ్బాయి గారికి మన నియోజకవర్గ నుంచి చేసిన లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అఫీషియల్స్ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వారికి నా హృదయపూర్వక. మన ప్రీతం ముఖ్యమంత్రి P4 కార్యక్రమం ఏదైతే పెట్టారో ఎండిఓ గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మన మేడం గారు విశ్లేషించారు. మేము ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. నేను లయన్స్ క్లబ్ లో చాలా యాక్టివ్ గా పనిచేస్తాను. డిస్ట్రిక్ట్ చైర్మన్ కూడా ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ప్రెసిడెంట్ మెంబర్షిప్ ఇంటర్నేషనల్ అవార్డు. అలాగే విలియన్స్ క్లబ్ మనం చేస్తాం. ఈ క్లబ్ మెంబర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేస్తాము. ఇది ఎంతో చాలా మంచి కార్యక్రమం. మనకంటే ప్రావర్టీ లైన్ లో కింద ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేక తెలియక చాలా విషయాలు మన ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి అది ఉపయోగించుకోవడం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇందులో చాలా మంది చెప్పారు డబ్బు మనం పెట్టాలనే కాన్సెప్ట్ దీనిలో లేదు. దానికంటే మించింది మన సర్వీసు. అలాగే మన దగ్గర ఉన్నప్పుడు
అవైలబుల్ బెస్ట్ కొంత మనం చెయ్యాలి. ఎందుకంటే మానవ జన్మ అన్నిటికంటే చాలా మంచి జన్మ. ఈ జన్మలో మన చేసిన మంచి కార్యక్రమాలనే మనతో మిగులుతాయి, మనతో వస్తాయి. ఆ స్వీట్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని చాలా తన యొక్క దానగుణాన్ని ఇంకోడాన్ని చూపిస్తారు. అందుకే మనిషి మనం ఒకరు కూడా ఇలా ఉండాలి తప్పితే అంటే ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఇలా ఉండాలి అంటే యాక్సెప్టబుల్ గా ఉండకూడదు, డోనర్ గానే ఉండాలి. మనం అందరూ డోనర్స్. అందుకనే మనం చేసే పని ఎప్పుడు కూడా ఒకరు అభినందిస్తారనో లేకపోతే అభినందించడం కాకుండా చేయవలసిన కార్యక్రమం మనిషిగా మనకు ఉంది కాబట్టి మన అందరూ బాధ్యత ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు మన పెద్ద రామకృష్ణ గారు ఆశీస్సుతో మనం అందరం కూడా ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని తెలియజేస్తూ నా వంతు కార్యక్రమం నేను తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తాను. అలాగే ఇచ్చేసిన స్వాగతాలకి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా 30 సంబంధించి లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మన మేడం గారు ఆదేశాల ప్రకారం ఎస్ఎంకేజీ చేయకుండా కృషి చేయడం తప్పకుండా చేద్దాము. అలాగే మా కళాశాలకు సంబంధించి ఇప్పుడున్న స్టూడెంట్స్ 800 మంది ఉన్నారండి. 800 మందికి కూడా మేము గవర్నమెంట్ యొక్క ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఒక 60,000 ఖర్చు అవుతుంది. అది కూడా పెట్టుకోవడం జరిగిందండి. అలాగే కళాశాలలో ఉన్న పిల్లలకి 50 మందికి రసీదు కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ మిగతా కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటాం. ఈ సమావేశం లేకపోతే మా వాటిలో 30 సంబంధించి 21 కేంద్రంగా సిద్ధంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు బాబు గారు. అలాగే సమానమైనటువంటి రామకృష్ణ గారికి ఈ వేదిక ఇచ్చిన మన అక్కడి చైర్మన్ రమేష్ గారికి అలాగే మొత్తం చైర్మన్ గారికి ఇంకా మంత్రులకి రాజేష్ గారికి నమస్కారం. ఈ ప్రోగ్రాంటే పంపించడం నాలుగు గొప్ప ఏదో డబ్బు తీసుకొని పోషించడం పడతారు. దానికి గవర్నమెంట్ సంబంధించిన స్కీములు వాళ్ళకి అంటే 30 కోట్ల చూడడం రెడీగా ఈ వాటర్ ఏ నుంచి చార్జ్ చేస్తారని మా నియోజకవర్గం భావించి మీ అందరూ ముందు సెలవు తీసుకున్నాం. కొత్త మాట్లాడాలని చెప్పించాలి. మా తమకి కూడా మన ఎమ్మెల్యే విజయనగరం గారికి మరి ఎక్కడ పద్ధతికి ఇచ్చేసిన వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాసీ క్లబ్ లైన్స్ క్లబ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మేము చేసేది కూడా ఇటువంటి సేవే. మనం కూడా వాళ్ళు కూడా కలుపుకుని పోతే ఇంకా సర్వీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేయాల్సిందిగా కోరుతూ మనకి పార్టీ మా ఇప్పుడు చూస్తే మా వార్డులో 114 కూడా కుటుంబాలు ఉన్నాయని మాక్సిమం నేను ఎంతవరకు అవకాశం అంతవరకు వాళ్ళకి సహాయం చేసి అన్ని విధాల పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని అందరూ కూడా నాయకులతో నష్టం తెలియజేస్తాను. ఈ కోర్ విధానాలు కూడా కొత్త రూపకల్పన మీరు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవించుకోవాలి ఆలోచించి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నా వంతు సహకారంగా సహాయంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క స్ఫూర్తిగా మేము కూడా కొన్ని కుటుంబాలని మీరు ఈ కోర్ విధానంలో కూడా నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఎమ్మెల్యే గారికి నాయకులకు ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. ఈ పీపుల్ కార్యక్రమం జనరల్గా మనందరూ కూడా ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా
ఎవరి తగ్గట్టు స్కూల్ పిల్లలు ఫీజులు కానీ పుస్తకాలు కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ చాలా రకాలు అందరూ చేస్తున్నారు. కానీ మనం చేసింది మనలో మనం తీసుకోవడం పబ్లిక్ తెలియదు, పార్టీకి తెలియదు. ఈ రికార్డు అంతా ఏంటంటే మనం చేసిన దానికి రికార్డు పనులు వస్తే ఒక మనిషి రోజు 50 మంది 100 మంది చేయడం తప్ప రికార్డు లేదు. కానీ ఈ వ్యవస్థ వల్ల ఫ్యూచర్ లో కూడా టౌన్ సినిమాలుగా తయారవుతుందన్నమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పీపుల్లో పాల్పంచుకొని ఎవరి దగ్గర కాదు డబ్బు తీసుకోవాలని, అలాగే కూడా నాకు ఎన్ని ఆదేశిస్తే అన్ని కూడా తీసుకుని ఈ పీపుల్ సక్సెస్ చేస్తానని చెప్పి సభలో చెప్పుకుంటూ సేవ చేస్తాం. ఆలోచించిన మన గౌరవ ఎమ్మెల్యే గారు అనేటువంటి హనుమంత్ దివ్య గారికి నమస్కారం చెప్తూ, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, మా శాసన ఆఫీసర్స్, అలాగే గ్రామాల నుండి వివిధ స్థాయి నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. సో ఈ కార్యక్రమం P4 అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అంటే ఈ పదం చాలాసార్లు మనం వినే ఉంటాం. గ్రామ స్థాయిలో మేడం వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగినప్పుడు కూడా మనకి ఇచ్చిన ప్లేయర్స్ లో కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే అక్కడలో ఉన్న 20% నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సొసైటీలో అంటే మన విలేజ్ లో ఎవరైతే గ్రామ స్థాయిలో వాళ్ళకన్నా కొద్దిగా బాగా ఉన్న వాళ్ళని మ్యాప్ చేయడం ద్వారా ఇప్పటి బంగారు కుటుంబాన్ని రేపటి మార్గదర్శులుగా మార్చడం అన్నది మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో దానికి తగ్గట్టుగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన దాన్ని బట్టి మనకు వచ్చిన ప్రతి మండలంలోని అలాగే మున్సిపాలిటీలోని వచ్చిన పేర్లన్నీ కూడా మన సచివాలయం సిబ్బంది అందరూ కూడా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ఆధారంగా వాళ్ళకి ఒకవేళ పెన్షన్ వచ్చినా, లేదంటే వాళ్ళకి ఇల్లు ఉన్నా, లేదంటే వాళ్ళ పేరు మీద ఒక కారు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఎవరు కూడా ఇందులో రావడం లేదు. సో వచ్చిన పేర్లు మనకి ఓవరాల్ అంటే నియోజకవర్గం మొత్తం కలిపి 13,000 కుటుంబాలు వచ్చినాయండి. 13,000 కుటుంబాల్లో కోటంగూరులో మనకి 2,300 కుటుంబాలు వచ్చాయి, పొండంగిలో 5,000 కుటుంబాలు వచ్చాయి, తుని దూరంలో 3,600 కుటుంబాలు వచ్చాయి, తుని అర్పంలో 2,200 కుటుంబాలు వచ్చాయి. సో ఓవరాల్ అన్ని కలుపుకుంటే 13,219 కుటుంబాలు మనకి అర్హులుగా ఈ P4 లో నియోజకవర్గం మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రతి ఇంటికి సర్వే చేసాం. ఇప్పుడు తదుపరి ఏంటంటే ఇంట్లో ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరికి ఏమేమి అవసరాలు ఉన్నాయన్నది నీడ్ అసెస్మెంట్ సర్వే. అంటే మనం వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ వాళ్ళ అవసరాలు డిఫరెంట్ ఉండొచ్చు. అంటే చదువుకునే వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. వాళ్ళకి ల్యాప్టాప్ కావాలి, లేదంటే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవచ్చు, కొంతమందికి తల్లి వందనం రాకపోవచ్చు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి జాబ్ కార్డ్ కావాల్సి ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీ డొనేషన్ చేసుకోవాలి, లేదా వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ రావట్లేదు. సో అంటే ఒకే ఫ్యామిలీలో 4 ఉన్నా కూడా 4కి ఒక్కొక్కరికి వేరే అవసరం ఉంటుంది. వాళ్ళు ఏజ్ బట్టి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు చేసే పని బట్టి ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఫ్యామిలీకి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది కనుక్కుంటాం. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ఉన్న పెద్దలకి, కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా అవసరాలన్నీ కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకుంటాం. ఈ సర్వే అయిన తర్వాత ప్రతి గ్రామంలోని గ్రామ సభలు పెట్టి మళ్ళీ ఫైనల్ గా ఒకసారి లిస్ట్ అంతా కూడా చదివి వినిపించడం జరుగుతుంది. ఏమన్నా అవకతవకలు ఉన్నా, లేదంటే చేర్చడాలు ఉన్నా, డెసిషన్స్ ఉన్నా కూడా గ్రామ సభల్లో మాట్లాడి ఆగస్టు 15వ తారీఖు కల్లా మనకి ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ ప్రచురించడం జరుగుతుంది. అందులో పెరిగినా తగ్గినా కూడా మనము ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తిగా అక్కడ సర్వే డేటా వేస్తే దాని మీదే డెలిట్ చేయడం జరుగుతుందండి. సో ఇది చాలా నిష్పక్షపాతంగా చేసిన సర్వేలు అంతా కూడా ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిడి కానీ లేదంటే ఎటువంటి ఒత్తిడి లేదు. సో వీళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళు కొంతమంది తప్పులు ఉండొచ్చు. ఎందుకంటే సర్వే చేసినప్పుడు మన వాళ్ళ క్వశ్చన్ అర్థమవ్వకపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్పులు చెప్పుకుండొచ్చు. సో అలాంటి డెసిషన్స్ కూడా కావాలంటే కనుక మనం గ్రామ సభలో చెప్పొచ్చు అండి. సో ఇంతవరకు మనం ఆగస్టు 15 వరకు ఇవన్నీ పూర్తి చేయగా మనకి చివరిగా ఎంతమంది మిగులుతారన్నారు మళ్ళీ అప్పుడు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా నమస్కారాలు. మా వంతుగా నిజంగా పాఠశాలలో కూడా గౌరవ కోరుకోని
ఈ P4లో భాగస్వామ్యం చేశారు. ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి మా వంతు సహకారంగా పర్ఫార్మెన్స్ ఈ సమావేశంగా చేస్తాం. ఈ మధ్యన భగవద్గీతలో కూడా సాయంత్రం సోషల్ కండక్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ప్రారంభం జరుగుతుంది. కాకుండా స్కూల్ విద్యార్థులు ఈ విషయంలో కూడా మాకు అవకాశం వరకు కన్సెషన్ ఇచ్చి మా కొంత సహకారం ఇస్తామని ఎమ్మెల్యేగా తెలియజేస్తుంటూ సమర్పిస్తున్నాం. ఎమ్మెల్యే గారిని కూడా మన దేవమ్మ గారికి నా నమస్కారాలు. మరి నా సోదర సమానమైన మా రమేష్ గారికి కూడా నా నమస్కారాలు. చైర్మన్ గారికి మరియు రమేష్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. వేదిక ముందున్న నాయకులందరికీ కూడా సహకార మార్గదర్శకులందరికీ కూడా నా నమస్కారాలు. మేడం గారి ఆశీస్సులతో అలాగే పెద్ద ఆశీస్సుతో సార్ని మేము రామకృష్ణ గారు క్యాకేసి అంత ధైర్యం కావాలంటే అధ్యయనానికి క్యాకేసుకుంటూ పెట్టుకుని ఆయన ఆశీస్సులతో నేను కూడా కొన్ని తప్పగా తీసుకుంటానండి. తప్పకుండా అది నాయకుల సహకారంతో వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకున్నాం. దానికి థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారాలండి. ఈ P4 పార్టీ ఆదేశాల ప్రకారంగా నేను కూడా దత్తత తీసుకుంటామండి. దత్తత తీసుకుని P4 ప్రోగ్రాం అంతా సక్సెస్ చేస్తామని మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.